హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్స్ అని. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఆల్ న్యూ మారుతి సుజుకి ఫ్రోనెక్స్ బేస్ మోడల్ వాయిలెక్స్ ప్యాక్ యొక్క డీటెయిల్ రివ్యూ తీసుకొచ్చేసాను, ఫస్ట్ ఇన్ తెలుగు ఎక్స్క్లూజివ్గా. సో ఫ్రోనెక్స్ బేస్ మోడల్ సిగ్మా నుంచి టాప్ మోడల్లో యాక్సెసరీస్తో మార్చడం ఎలా అనేది చాలామంది నాకు రిక్వెస్ట్ చేస్తున్నారు ఈ వీడియో చేయమని. సో అందుకే వాళ్ళందరి కోసం ఈ రివ్యూ అనేది చేస్తున్నాను. సో ఈ రివ్యూలో మీకు ఒక స్పెషల్ ఆఫర్ అయితే ఉంది. ఈ యాక్సెసరీస్ ప్యాక్ కాస్ట్ రూపీస్ వర్త్ 1.5 lakhs అయితే మన ఛానల్ నుంచి స్పెషల్ డిస్కౌంట్ కోడ్ యూజ్ చేసినట్టయితేను వరుణ్ నెక్సా సైనిక్పురి బ్రాంచ్ నుంచి 1.2 lakhsకి మాత్రమే అనేది లభిస్తుంది. మారుతి సుజుకి వాళ్ళు రీసెంట్గానే ఫ్రోనెక్స్ని మన ఇండియాలో లాంచ్ చేశారు. అది కూడా 5 వేరియంట్స్ తోటి. సబ్ డివైడర్గా ట్రిమ్ వేరియంట్స్ అనేవి ఉన్నాయి, కానీ టాప్ వేరియంట్లో చూసుకున్నట్లయితే ఫ్రోనెక్స్ మనకు లోడెడ్ విత్ ఫుల్ బెల్స్ అండ్ విజిల్స్ అంటే ఎక్స్పెక్టెడ్ అడ్వాన్స్ ఫీచర్స్ అన్నీ కూడా మనకు B2 సెగ్మెంట్ కార్లో ఫ్రోనెక్స్లో లభిస్తాయి. కానీ లోవర్ బయర్స్ వాళ్ళు మాత్రం ఈ వేరియంట్ సిగ్మాని చూస్ చేసుకున్న వాళ్ళు వాళ్ళకి ఫ్యాన్సీ ఫీచర్స్ లేనందువల్ల ఇలాంటి ప్యాక్స్ పైనకి ఎక్కువగా చూస్తూ ఉంటారు. సో వాళ్ళందరి కోసం మారుతి సుజుకి వాళ్ళు నెక్సా జెన్యూన్ యాక్సెసరీస్ని ఈ ప్యాకేజ్ ద్వారా ఇన్వైట్ అనేది చేశారు. సో దీనివల్ల మీకు ఎలాంటి వారంటీ అనేది పోదు కార్ పైన నుంచి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ ప్యాకేజ్లో ఏ యాక్సెసరీస్ ఉంటాయి అనేది, అండ్ ఇలా సిగ్మా బేస్ మోడల్ మీకు ఎందుకు టాప్ మోడల్లా గ్రాండ్గా కనిపిస్తుంది అని కూడా చెప్తాను. సో స్టేట్ అండ్ వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ కొత్తగా ఎవరైనా విజిట్ చేసిన వారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకున్నైతే ఇలాంటి ఫస్ట్ ఇన్ తెలుగు రివ్యూస్ ఎక్స్క్లూజివ్గా ఓన్లీ మన ఛానల్లో మాత్రమే ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, ఇంకా వన్స్ మనం వీడియోలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఈ వాయిలెక్స్ ప్యాకేజ్లో మీకు ఏవైతే యాక్సెసరీస్ ఉంటాయనేది చూసాను. ORVM's కవర్ వస్తుంది, హెడ్లైట్ గార్నిష్ వస్తుంది, డోర్ వైజర్స్ అనేవి వస్తాయి, సైడ్ మోల్డింగ్స్, ఫ్రంట్ స్లిటర్, సైడ్ స్కిడ్, రేర్ స్కిడ్ ప్లేట్స్, బంపర్ ఎడ్జ్ ప్రొటెక్టర్స్. ఇంటీరియర్లో కనుక చూసుకున్నట్లయితే సీట్ కవర్స్, డోర్ మ్యాట్స్, డోర్ స్లిక్ గార్డ్స్, ఇంటీరియర్ స్టైలింగ్ కిట్, రేర్ సెట్ కుషన్స్, ఇవన్నీ మీకు ఈ ప్యాకేజ్లో వస్తాయి. అండ్ ఈ ప్యాకేజ్ కాస్ట్ వర్త్ రూపీస్ 50,000 మాత్రమే ఉంటుంది. కానీ ప్రజెంట్ మీ స్క్రీన్లో చూస్తున్న కార్ పైన మీకు ఆలో వీల్స్, ఇంటీరియర్ టచ్ స్క్రీన్, స్పీకర్స్ యాడ్ అయినాయి, ఇంకా అడిషనల్ ఫీచర్స్ కాబట్టి కాస్ట్ కొంచెం ఎక్కువ అవుతుంది. ఇవి మీకు అడిషనల్ ప్యాకేజ్లో ఉంటాయి. సో ఫ్రోనెక్స్ మొత్తం 12 వేరియంట్స్లో సబ్ డివైడెడ్ ఉంటాయి. మోస్ట్ పాపులర్ సేల్స్లో మాత్రం లోవర్ సెగ్మెంట్ సిగ్మా అండ్ డెల్టాలో మాత్రమే అవుతున్నాయి. ఫ్రెండ్స్, ఇంకా వన్స్ మనం వీడియోలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత వాక్ అరౌండ్లో ఫస్ట్ మనకు సిగ్మా కీస్ చూసినట్టయితేను, సో ఇలా కీస్ అనేవి ఉంటాయి. కీలెస్ ఎంట్రీ ఉంటుంది, బట్ పుష్ స్టార్ట్ బటన్ రాదు. లాక్ అండ్ అన్లాక్ చూడొచ్చు. సుజుకి లోగో బ్యాక్ సైడ్ ఉంటుంది, సింపుల్ స్పేర్ కి ఎక్స్ట్రాగా ఇస్తారు. సో ఫస్ట్ మీకు ఫ్రంట్ ప్రొఫైల్ చూసాను. ఇది ఏ యాంగిల్లో కూడా మీకు సిగ్మా మోడల్ అంటే ఎవరు కూడా గుర్తుపట్టరు. టాప్ మోడల్కి ఏ మాత్రం కూడా తీసిపోకుండా ఈ యాక్సెసరీస్ ప్యాకేజ్తో మనకు గ్రాండ్ లుక్ అనేది తీసుకొస్తుంది ఫ్రోనెక్స్ పైన. ఫస్ట్ మీకు ఫ్రంట్లో కనుక చూసుకున్నైతేను సుజుకి క్రోమ్ లోగో అనేది చూడొచ్చు, హ్యూజ్ లోగో. ఆల్సో మీకు క్రోమ్ లైన్ బార్ అనేది చూడొచ్చు. సో నెక్సా వేవ్ గ్రిల్కి అటాచ్ అనేది చేశారు. కంటిన్యూ రోలింగ్ టువర్డ్స్ మనకు ఏదైతే డే టైమ్ రన్నింగ్ లైట్ పొజిషన్ ఉంటుందో ఇందులో మీకు నెక్సా వేవ్ ప్లాస్టిక్ గ్రిల్ అనేది ఇస్తున్నారు. అండ్ ఆల్సో మీకు ఇందులో ఫ్రంట్ కెమెరా అనేది మిస్ అవుతుంది ఏదైతే టాప్ మోడల్లో వస్తాయో. సో ఇక్కడ చూసినట్టయితే పైలట్ ల్యాంప్స్ అండ్ అలాగే మీకు హెలోజన్ టర్న్ ఇండికేటర్స్ ఉంటాయి, డే టైమ్ రన్నింగ్ లైట్స్ మిస్ అవుతాయి. అండ్ హెడ్ లైట్స్ వచ్చే వరకు ఇందులో మీకు హెలోజన్ ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ అనేవి ఇస్తారు బేస్ మోడల్ నుంచే. హెడ్ లైట్స్ పైన యాక్సెసరీస్లో మీకు హెడ్ లైట్స్ గార్నిష్ అనేది చూడొచ్చు, క్రోమ్ ఫినిష్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకొక ప్యాకేజ్లో మీకు సిల్వర్ ఫాక్స్ కిట్ ప్లేట్స్ పైన మీకు అండర్ బాడీ స్పాయిలర్ ప్రొవైడ్ చేస్తున్నారు విత్ రెడ్ ఇన్సర్ట్స్ అనేవి చూడొచ్చు. హ్యూజ్ హెయిర్ డ్యామ్తో పాటు బంపర్ గార్నిష్ అనేది చూడొచ్చు. మీకు రెడ్ ఇన్సర్ట్స్ అనేవి లాట్ ఆఫ్ రెడ్ ఇన్సర్ట్స్ అనేవి యూజ్ చేశారు. చాలా గ్రాండ్ అండ్ న్యూ ఎడిషన్ లాగా అనిపిస్తుంది మనకు ఓవరాల్గా లుక్స్ వైజ్గా చూస్తాను. అండ్ ఆల్సో మీకు సేమ్ బోనెట్ హుడ్ పైన సేమ్ కట్స్ అండ్ క్రూజెస్ అనేవి ఉంటాయి. ఫ్రంట్ డిజైన్స్లో ఎలాంటి చేంజెస్ అనేవి ఉండవు. వైట్ కలర్ పైన మనకు కార్ పైన వచ్చేసి ఈ యాక్సెసరీస్ అనేవి చాలా బాగా కనిపిస్తున్నాయి. సో ఒకసారి మీరు ఫ్రంట్ అండ్ సైడ్ ప్రొఫైల్ నుంచి చూడండి, ఇలా అయితే కనిపిస్తుంది యాక్సెసరీస్ ప్యాకేజ్ ఒక కార్ వచ్చేసి. అండ్ ఇక్కడ చూస్తే మీకు 2 వైపర్స్ ప్రొవైడ్ చేసిన ఫ్రంట్ సింపుల్గా నార్మల్ క్వాలిటీ, 2 వాషర్స్ అండ్ విండ్ స్క్రీన్ వచ్చేసి మీకు సింపుల్గా సేమ్ డిజైన్గా అయితే ఉంటుంది. ఇది ఓవరాల్గా ఫ్రంట్ ప్రొఫైల్ చూసుకున్నట్లయితేను. ఫ్రెండ్స్, ఇంకా సైడ్ ప్రొఫైల్ నుంచి మీకు వెహికల్ అయితే ఇలా కనిపిస్తుంది. డైమెన్షన్స్ అన్ని కూడా సిమిలర్గానే ఉంటాయి అన్ని వేరియంట్స్కి. సో ఒకసారి స్క్రీన్ పైన యాడ్ చేసిన చూడొచ్చు. ఇంకా ఫ్రంట్ నుంచి కనుక చూస్తే ఇందులో మీకు స్టీల్ వీల్స్ వస్తాయి సిగ్మా బేస్ మోడల్లో, కానీ వీళ్ళు చేంజ్ చేసి అలాయ్ వీల్స్ నెక్సా ఒరిజినల్ అలాయ్ వీల్స్ని యాడ్ చేశారు. ఏదైతే మనకు ఆల్ఫా ప్లస్లో వస్తాయో అలాయ్ వీల్స్ అవే తీసుకున్నారు. డ్యూయల్ టోన్ మెషిన్ కట్గా ఒరిజినల్ అలాయ్ వీల్స్ చూడొచ్చు, చాలా సేఫర్గా అయితే ఉంటాయి. అండ్ సెక్షన్ ఆఫ్ వీల్ కూడా మీకు సేమ్ 195/60 ఆర్ 16 ఇంచెస్ వీల్సే ఏదైతే సిగ్మా మోడల్ వస్తే సేమ్ టైర్స్ గుడియర్ టైర్స్ ఇందులో కూడా యూజ్ చేశారు. ఇది ఒక బెనిఫిట్. అండ్ ఇందులో మీకు MacPherson స్టంట్ ఫ్రంట్ సస్పెన్షన్ ప్రొవైడ్ చేశారు. వీల్ ఆర్చెస్ యాక్షన్స్ పైన మీకు రెడ్ ఇన్సర్ట్స్ చాలా గ్రాండ్ లుక్ ఉంది. అండ్ సైడ్ డోర్ ప్యానల్స్ పైన కూడా డోర్
మోల్డింగ్స్ అనేది యాడ్ చేశారు. ఫ్రంట్ ఫెండర్స్ పైన మీకు టర్న్ ఇండికేటర్స్ సేమ్ పొజిషనింగ్ అలాగే ఇస్తున్నారు. సైడ్ ఓవర్ వేమ్ పైన కూడా మీకు యాక్సెసరీస్లో ఇన్వాల్వ్ అవుతుంది. కార్బన్ ఫైబర్ టెక్స్చర్ ఆఫ్ మనకు ఒక కవర్ అనేది ప్రొవైడ్ చేస్తారు. చాలా బాగా అట్రాక్ట్ అనేది అవుతుంది. ప్రస్తుతానికి లేదు, అది మిస్ అయింది ఈ యాక్సెసరీస్లో. సో సైడ్ నుంచి మీకు లుక్స్ అనేవి యాక్సెసరీస్ వేయించుకున్న తర్వాత ఇలా గ్రాండ్ లుక్ అనేది వస్తుంది సిగ్మా మోడల్ అయినప్పుడు కూడాను. సో సైడ్ మోల్డింగ్స్ మాత్రం చాలా బాగా అట్రాక్టివ్గా అయితే ఉన్నాయి. సో ఇందులో మీకు డోర్ మోల్డింగ్స్ కిట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నట్టు చూడొచ్చు. చాలా హెవీగా అయితే ఉంది. ఆల్రెడీ మోల్డింగ్స్ ఉంటే దానిపైన ఇంకొక అడిషనల్ మోల్డింగ్స్ విత్ రెడ్ ఇన్సెట్స్ అనేవి చాలా బాగా సూట్ అనేవి చూశాను. అండ్ ఆల్సో మీకు సైడ్ నుంచి అండర్ బాడీ కిట్ కూడా ప్రొవైడ్ చేసినట్టు చూడొచ్చు. సిల్వర్ గార్నిష్ ఫినిష్లో, గ్రే ఫినిష్లో ఉంది గన్ మెటల్లో. అండ్ డోర్ హ్యాండిల్స్ కూడా మీకు క్రోమ్ డోర్ హ్యాండిల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఇవి ఒరిజినల్ క్రోమ్ డోర్ హ్యాండిల్స్ కావు, ఇది ఓన్లీ మన కవర్ టైప్ అనేది ఉంటుంది. క్రోమ్ ఫినిష్ వచ్చేసి ఏదైతే గమ్ అనేది ఉంటుందో సింపుల్గా మీకు ఇందులో అతికిచ్చేశారు, ఈజీగా అనేది ఉంటుంది. అండ్ చాలా బాగా అట్రాక్టివ్గా అయితే ఉంది. కీలెస్ ఎంట్రీ, పుష్ స్టార్ట్ బటన్ రాదు. ఆల్సో మీరు ఇక మెయిన్ అబ్జర్వ్ చేసే మేజర్ అప్డేట్, సో బీ పిల్లర్ అనేది వైట్ పెయింట్ ఫినిష్లో చేశారు. యాక్చువల్గా బ్లాక్ మ్యాట్ ఫినిష్లో వస్తుంది, ఇది కూడా ఆల్ పిల్లర్స్ వైట్ ఫినిష్లో చేశారు. అండ్ ఆల్సో మీకు ఇందులో సన్ వైజర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, ఆర్ ఎల్స్ రైన్ వైజర్స్ కూడా అనొచ్చు, విండో వైజర్స్ అంటాం కదా. ఇది స్టాండర్డ్ క్వాలిటీగా ఉంది. బ్లాక్ రూఫ్ రైల్ చూడొచ్చు, స్టాండర్డ్గానే వస్తుంది. ఈ వైట్ కార్కి చాలా బాగా సూట్ అనేది అయింది. అండ్ ఆల్సో మీకు వైట్ షార్క్ ఫిన్ యాంటీనా అనేది చూడొచ్చు. సిగ్మా బేస్ మోడల్ నుంచే మీకు షార్క్ ఫిన్ యాంటీనా అనేది వస్తుంది. ఆల్సో మీకు సి క్వార్టర్ గ్లాస్ ఏరియా దగ్గర ఈ బ్లాక్ ఫినిష్ కూడా వైట్ కార్ పైన చాలా బాగా సూట్ అయింది. కానీ ఈ విండో లైన్ కిట్ ఏదైతే ఉందో ఇది కూడా క్రోమ్లో వస్తుంది, మీకు ఆఫ్ ద మార్కెట్ వేయించుకోవచ్చు కావాలంటే మళ్ళీ. అండ్ ఆల్ 4 వీల్ ఆర్చెస్కి మీకు ఇది ఏదైతే యాక్సెన్స్ ఉన్నాయో విత్ రెడ్ ఇన్సెస్ చాలా బాగా ఎస్యూవీ లుక్స్ అనేవి వస్తున్నాయి. రేర్ డ్రమ్ బ్రేక్స్, ఫ్రంట్ వచ్చే వరకు డిస్క్ బ్రేక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు సేమ్ అన్ని వేరియంట్స్కి. రేర్ సస్పెన్షన్ వచ్చే వరకు టార్షన్ బీమ్ సస్పెన్షన్ మనకు ఫ్రోనెక్స్లో అయితే ఉంటుంది. ఇది ఓవరాల్గా సైడ్ ప్రొఫైల్ ఆఫ్ యాక్సెసరీస్ ప్యాకేజ్ చూసుకుంటే అయితే ఏమాత్రం ఆలస్యం చేయకుండా రేర్ ప్రొఫైల్ అయితే చూసిద్దాం. సో ఇంకా రేర్ ప్రొఫైల్ ఫ్రోనెక్స్లో యాక్సెసరీస్ ప్యాక్ యాడ్ చేసిన తర్వాత క్రాస్ ఓవర్ ఆల్రెడీ లుక్స్ వైజ్గా అయితే ఉంటుంది, చాలా బాగుంటుంది లుక్స్ వైజ్ చూసే రేర్ ప్రొఫైల్ ఫ్రోనెక్స్కి. బట్ ఇప్పుడు యాక్సెసరీస్లో ఇంకా గ్రాండ్ అపిరెన్స్ అనేది తీసుకొస్తుంది. ఫస్ట్ మీకు ఇందులో చూసినట్టయితేను, సో వితౌట్ సెంటర్ ఎల్ఐటి నెక్సాన్ సిగ్నేచర్ కనెక్టెడ్ లేకుండా సిగ్మా మోడల్లో మీకు ఎల్ఈడి రేర్ కాంబినేషన్ టైల్ ల్యాంప్ చూడొచ్చు. ఆల్ ఎల్ఈడీస్ విత్ డైనమిక్స్ 5 టర్న్ ఇండికేటర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ సెంటర్ నుంచి మీకు ఇలా అయితే కనిపిస్తుంది. సుజుకి క్రోమ్ బ్యాచింగ్ అనేది చూడొచ్చు. వరుణ్ మారుతి విజిట్ చేయండి, మన ఛానల్ తరఫు స్పెషల్ ఆఫర్ బెస్ట్ డిస్కౌంట్స్ ఉంటాయి. రేర్ వైపర్ ఒకటి మిస్ అనేది అవుతుంది, బట్ డిఫోగర్ మాత్రం ప్రొవైడ్ చేస్తున్నారు సేఫ్టీలో సిగ్మా బేస్ మోడల్ నుంచే. స్పోర్టీ స్పాయిలర్లో మీకు కూడా యాక్సెసరీస్ అనేవి చూడొచ్చు. సో ఈ స్పాయిలర్లో మీకు అండర్ బాడీ స్పాయిలర్, రేర్ ఇన్సెట్స్, రూఫ్ స్పాయిలర్ చూడొచ్చు విత్ రెడ్ ఇన్సెట్స్ అనేవి చూడొచ్చు. విత్ హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ కూడా ప్రొవైడ్ ఉంటుంది. అండ్ చాలా బాగుంది, బట్ ఫిట్ అండ్ ఫినిష్ క్వాలిటీ అంతగా నచ్చలేదు. అక్కడక్కడ కొంచెం డ్యామేజ్ లాగా అనిపిస్తుంది. మీరు వేయించుకునేటప్పుడు జాగ్రత్తగా వేయించుకోండి. అండ్ బంపర్స్ పైన కూడా చూస్తే సో ఇలా ఫిట్ అండ్ ఫినిష్ అంతగా బాగాలేదు యాక్సెసరీస్ వచ్చేసి. సో మీరు జాగ్రత్తగా వేయించుకొని చెక్ చేసుకోండి, లేకపోతే బాడీ యొక్క పెయింట్ అంతా కూడా పోతుంది. బోత్ ద కార్నర్స్ రిఫ్లెక్టర్స్, ఆల్సో బంపర్ గార్డ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్న యాక్సెసరీస్లో విత్ రెడ్ ఇన్సెట్స్ అనేవి చూడొచ్చు. 4 పార్కింగ్ సెన్సార్స్తో పాటు. అండ్ రేర్ కూడా మీకు అండర్ బాడీ కిట్ అనేది చూడొచ్చు. సో ఫ్రంట్ మనకి స్కిడ్ ప్లేట్స్ లాగానే హెవీ మౌల్డింగ్స్తో మనకు చూడొచ్చు రెడ్ ఇన్సెట్స్. అండ్ రివర్స్ కెమెరా మీకు ఆఫ్ ద మార్కెట్ లాగా చీపర్గా అయితే ఉంది. ఒరిజినల్గా అయితే ఇక్కడైతే వస్తుంది, మీకు ఒరిజినల్ కెమెరా రివర్స్ దొరికితే మీరు ఇక్కడ కూడా వేయించుకోవచ్చు, చాలా బాగుంటుంది. బట్ ఇది అంతగా వర్త్ అయితే లేదు, వాటర్ ప్రూఫ్గా అలా అయితే లేదు. అండ్ 4 పార్కింగ్ సెన్సార్స్ అనేవి ఉన్నాయి. అండ్ టెయిల్ గేట్ క్రోమ్ లైన్ కిట్ ఒకటి చూడొచ్చు. ఇది ఓవరాల్గా రేర్ ప్రొఫైల్ నుంచి మనకు ఫ్రోనెక్స్ యొక్క సిగ్మా బేస్ మోడల్ ఆఫ్టర్ యాక్సెసరీస్ నుంచి మనకి ఇలా అయితే కనిపిస్తుంది ఎక్స్టీరియర్లో. అండ్ ఇంకొకటి యాక్సెసరీస్ కనుక చూసుకుంటే మీకు ఇది కూడా ఇన్వాల్వ్ అవుతుంది ప్యాకేజ్లో. ఫ్యూయల్ లీడ్ ఏదైతే ఉంటుందో దీనిపైన పెట్రోల్ అనేది క్రోమ్ ప్లేట్ అనేది ఒకటి వస్తుంది, ఇది కూడా యాక్సెసరీస్లో. అండ్ వీల్ ఆర్చెస్ పైన సేమ్ అవే ఇన్సెట్స్ అండ్ వైజర్స్ సేమ్ ఉంటాయి. క్రోమ్ డోర్ హ్యాండిల్స్ ఇంటీరియర్కి అయితే వెళ్ళిపోతాయి. సో ఇంటీరియర్ కనుక చూసుకుంటే మీకు సిగ్మా లాగా ఎక్కడి నుంచి కూడా అనిపించదు. ఒకసారి యాక్సెసరీస్ వచ్చిన తర్వాత కంప్లీట్ డిఫరెంట్గా అనిపిస్తుంది మనకు సిగ్మా వేరియంట్కి ఇప్పటికీ యాక్సెసరీస్ ప్యాకేజ్లో చూస్తే. సో డోర్స్ నుంచి చూస్తే మనకు వైడర్ ఇనఫ్ ఓపెనింగ్ అండ్ యూవీ కట్ గ్లాస్ ఒకటి రాదు మీకు టాప్ మోడల్ లాగా. అండ్ బ్లాక్ డోర్ హ్యాండిల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, క్రోమ్ డోర్ హ్యాండిల్స్ కూడా రాలేవు. అండ్ ఇంకోటి మెయిన్ అప్డేట్ ఏంటంటే మనకు కార్బన్ ఫైబర్ టెక్స్చర్ ఆఫ్ డోర్ ప్యాడ్స్ పైన చూడొచ్చు, చాలా బాగుంది. పవర్ విండోస్ ఆల్ 4 ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఆమ్రెస్ట్ పైన ఫ్యాబ్రిక్ ఫినిష్ అనేది ఇస్తున్నారు, సేమ్ సీట్స్ ఏవైతే వస్తాయో మనకు స్టాండర్డ్గా. ఇది ఒకటి చూడొచ్చు. పాకెట్స్ పైన 1 లీటర్ వాటర్ బాటిల్, మ్యాగజిన్ హోల్డర్స్ అండ్ 4 స్పీకర్స్ మనకు నార్మల్ క్వాలిటీ స్పీకర్స్ ఇస్తారు, మంచి బ్రాండెడ్ అయితే కాదు. సో ఏదైతే ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ సంబంధించి ఇదంతా కూడా సెటప్. అండ్ ఇంటీరియర్కి వెళ్ళకంటే ముందు మీకు ఇక్కడ స్లిక్ ప్లేట్ అది చూడొచ్చు, నెక్సాతో ఇల్యూమినేషన్ అవుతుంది, లైట్తో వస్తుంది, చాలా బాగుంది. ఇది కూడా యాక్సెసరీస్లో ఒక పార్టే. అండ్ ఇందులో మీకు లెదర్ అపోలాసిటీ సీట్ కవర్స్ అనేవి వస్తాయి. కవర్స్ అనేవి అడిషనల్గా ప్యాకేజ్లోనే ఉంటాయి. ఇందులో వేరియస్ కలర్స్ అండ్ కంఫర్ట్ వైజ్ సూపర్గా ఉంది. క్వాలిటీ సీట్ కవర్స్ బకెట్ టైప్ అని చూడొచ్చు. స్టిచ్చింగ్స్ అంతా కూడా చాలా బాగున్నాయి. రెడ్ యాక్సెన్స్తో మనకు
ఇందులో లాట్ ఆఫ్ కలర్ ఆప్షన్స్ అండ్ కుషనింగ్ రేర్ కూడా యాడ్ అనేది చేసుకోవచ్చు. 3 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ మనకు బేస్ మోడల్ నుంచి స్టాండర్డ్గానే వస్తాయి ఫ్రోనెక్స్లో. సో ఇంటీరియర్ కంఫర్ట్ వైజ్ చూస్తే మీకు సో అండైతే సపోర్ట్ సూపర్, నీ రూమ్ కూడా డీసెంట్గా అయితే ఉంటుంది. అండ్ ఆల్సో మీకు హెడ్ రూమ్ కూడా ఎలాంటి ఇష్యూ లేదు. సో ఫ్రోనెక్స్లో 6 ఫీట్ వాళ్ళకి ఫోల్డబుల్ హోల్డర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అలాగే 3 కూడా అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు. సిగ్మా బేస్ మోడల్ నుంచి ఉంటాయి. చాలా గ్రేట్ ఇది మారుతి వాళ్ళ నుంచి. అండ్ సెంటర్ ఆర్మ్ రెస్ట్ అనేది రాదు, కట్ చేసి పెట్టుంటే బాగుంటుండే, బట్ ఫ్యాక్టరీ ఫిట్టెడ్ అంత క్వాలిటీ అయితే రాదు. 3 సీట్ బెల్ట్స్ 3 పాయింట్గా. అండ్ ఇందులో లాట్ ఆఫ్ వేరియస్ డిజైన్స్ అండ్ వేరియస్ కలర్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. సీట్ కవర్స్లో మీరు చూస్ చేసుకోవచ్చు. 60-40 స్ప్లిటెడ్ సీట్స్గా అంత క్వాలిటీ ఫిట్మెంట్తో ఉన్నాయి సీట్ కవర్స్, సీట్ బెల్ట్స్, హుక్స్ అండ్ అలాగే ఐసోఫిక్ చైల్డ్ మౌంట్స్ కూడా చూడొచ్చు. అండ్ 3 మెంబర్స్ ఈజీగా ట్రావెల్ చేయొచ్చు, ఎందుకంటే హంప్ అనేది లైట్గా వచ్చింది. ఈ కార్ 5 మెంబర్స్కి కంఫర్టబుల్గా ఉంటుంది ఫ్యామిలీకి. అండ్ ఆల్సో ఇక్కడ మీకు రేర్ ప్యాసింజర్ వాళ్ళకి 12 వోల్ట్ ఛార్జింగ్ సాకెట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఆల్సో మొబైల్ హోల్డర్ చూడొచ్చు. ఏసీ వెంట్స్ అనేవి రావు ఈ వేరియంట్లో, ఓన్లీ మనకు కప్ హోల్డర్ టైప్ చూడొచ్చు. ఇంటీరియర్ మీకు ఫ్రంట్ క్యాబిన్ ఇలా అయితే కనిపిస్తుంది, సంథింగ్ డిఫరెంట్గా ఉంటుంది. చెప్తాను మీకు ఫ్రంట్ వెళ్ళి. మనకు డోర్ లైట్ సెంటర్లో రీడింగ్ ల్యాంప్ చూడొచ్చు. సింపుల్ సీట్ బెల్ట్స్ అనేవి ఉంటాయి. ఇది ఓవరాల్గా రేర్ క్యాబిన్ యొక్క 4 to 5 యాక్సరీస్ అనేవి మనకు రేర్ క్యాబిన్ నుంచి అదే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇంకోటి మీకు బూట్ ఒకటి చూపించడం మర్చిపోయాను. సో బూట్ కనుక చూసుకుంటే సేమ్ బూట్ స్పేస్ అనేది ఉంటుంది. సో యాక్సరీస్లో బూట్లో ఎలాంటివి రావు, బట్ ఒకటి మీకు మ్యాటింగ్ ఒకటి కూడా యాడ్ చేసుకోవచ్చు. 3D మ్యాటింగ్ మనకు బూట్ మ్యాటింగ్ కూడా వస్తుంది. అప్రైట్ టైల్ గేట్ ఓపెనింగ్ అండ్ ఇందులో 308 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ వస్తుంది. ప్రస్తుతానికి అలావిల్ బాక్సెస్ అన్ని కూడా ఇక్కడే పెట్టేశారు. యాక్సరీస్ జెన్యున్ యాక్సరీస్ నెక్సా వాళ్ళ ఇవి. సో వారంటీ అనేది పోదు మీకు నెక్సా నుంచి వేయించుకుంటే, ఇది ఒక బెనిఫిట్ అనేది చూడొచ్చు. సో లాట్ ఆఫ్ బూట్ స్పేస్ అనేది ఉంది. అండ్ జాక్ ఒకటి ఇక్కడ ప్లేస్ అనేది చేశారు. లెఫ్ట్ సైడ్ కొంచెం స్టోరేజ్ స్పేస్గా చూడొచ్చు. అండ్ పార్సల్ ట్రే కూడా రాదు ఇందులో మీకు, కాకపోతే స్పేస్ అనేది ఇస్తున్నారు. మళ్ళీ మీరు అడిషనల్గా పర్చేస్ చేయొచ్చు. ఈ ప్యాకేజ్లో కూడా రాదు, లైట్ కూడా రాదు. బట్ బెస్ట్ థింగ్ ఏంటంటే మీకు సిగ్మా బేస్ మోడల్ అయినప్పుడు కూడా 60-40 స్ప్లిటెడ్ సీట్స్గా చూడొచ్చు. సో సీట్స్ యొక్క ఫోల్డింగ్ హుక్స్ కూడా చాలా నైస్ క్వాలిటీ ప్రొవైడ్ చేస్తున్నారు, నాకు చాలా బాగా నచ్చాయి. సో సీట్స్ కనుక ఫోల్డ్ చేసుకుంటే మీరు కార్గో స్పేస్ని ఇంక్రీజ్ చేసుకొని బూట్ క్యారింగ్ కెపాసిటీ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో మీకు తగ్గట్టుగా మీరు 60-40గా స్ప్లిటెడ్గా ఫోల్డ్ చేసుకొని కార్గో స్పేస్ ఇంక్రీజ్ చేసుకొని మీరు యూటిలైజ్ అనేది చేసుకోవచ్చు. అండ్ అప్రైట్ టెయిల్ గేట్, క్రాస్ ఓవర్ లుక్స్ ఆఫ్ టెయిల్ గేట్ చూడొచ్చు. అండ్ ఇక్కడ మీకు వచ్చేసి ఒకటి ఫోల్డబుల్ ఒకటి చూడొచ్చు, టెయిల్ గేట్ క్లోజింగ్ ఒకటి అండ్ ఇల్యూమినేషన్ లైట్స్ అండ్ టెయిల్ గేట్ క్రోమ్ లైన్ కిట్ కూడా చాలా బాగా అట్రాక్టివ్ అనేది ఉంది. ఒరిజినల్ కెమెరా అయితే ఇక్కడైతే వస్తుంది, బట్ మీకు ఆఫ్ ద మార్కెట్ ఆర్ ఎల్స్ మనకు స్పేర్ కెమెరా కాబట్టి అడిషనల్గా మీకు ప్రస్తుతం బంపర్ పైన అయితే వచ్చింది. ఇది ఓవరాల్గా ఎక్స్టెండ్ నుంచి ఇంకా మనం ఏమాత్రం ఆలోచన చేయకుండా ఫ్రంట్ ఇంటీరియర్ క్యాబిన్ యొక్క యాక్సరీస్ చూద్దాం. సో రిక్వెస్ట్ సెన్సెస్ రావనుకోండి ఈ వేరియంట్ నుంచి. ఫస్ట్ మనకి ఇంటీరియర్ చూడగానే సిగ్మా వేరియంట్ అయినప్పటికీ కూడా లాట్ ఆఫ్ యాక్సరీస్తో ఫిల్ చేయడం వల్ల చాలా గ్రాండ్ అండ్ టాప్ వేరియంట్ లుక్స్ అనేవి ఉంటాయి. డోర్స్ నుంచి చూస్తే మనకు బ్లాక్ డోర్ హ్యాండిల్స్, క్రోమ్ రావు, మ్యాట్ గోల్డ్ ఫినిష్ ఇదంతా కూడా సేమ్ అండ్ ఫ్యాబ్రిక్ ఫినిష్ చూడొచ్చు. కార్బన్ ఫైబర్ టెక్స్చర్ మాత్రం సూపర్గా ఉంది. పవర్ విండోస్ కామన్గా ఉంటాయి. పాకెట్స్ పైన సేమ్ మనకు వాటర్ బాటిల్ మ్యాగ్జిన్లో స్పీకర్స్ కామన్గా ఉంటాయి. కో ప్యాసింజర్ సీట్ చూడండి, సీట్ కవర్స్ ఎంత నైస్ క్వాలిటీగా ఉన్నాయి. చాలా సాఫ్ట్ లెదర్ అనేవి ఉన్నాయి. ఒరిజినల్ టాప్ మోడల్ కూడా ఇంత సాఫ్ట్ అయితే రావు, అంత బాగున్నాయి. ఫిట్ అండ్ ఫినిష్ మీరు జాగ్రత్తగా చేసుకోండి. సిల్క్ ప్లేట్ చూడొచ్చు ఫ్రంట్ నుంచి కూడా ఆల్ 4 డోర్స్కి. అండ్ ఏసీ వెంట్ సరౌండింగ్స్ పైన కూడా మీకు కార్బన్ ఫైబర్ టెక్స్చర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు, అంటే చాలా బాగుంది. అండ్ ఇదంతా కూడా హార్డర్ ప్లాస్టిక్ చూడొచ్చు, బట్ ఇక్కడ సిల్వర్ అండ్ మ్యాట్ గోల్డ్ ఫినిష్ చాలా బాగుంది స్మూత్గా. నెక్స్ట్ గ్లో బాక్స్ చూసుకుని అయితే మనకు డీసెంట్ డాక్యుమెంటేషన్ పెట్టుకోవడానికి గ్లో బాక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఓవరాల్గా కో ప్యాసింజర్ నుంచి మనకు యాక్సరీస్ ప్యాకేజ్లో కనుక చూసుకుంటే ఫ్రంట్ వచ్చేసినట్టయితే. అలాగే ఫ్రెండ్స్ సిగ్మా బేస్ మోడల్ అయినప్పుడు కూడాను సేఫ్టీ ఫీచర్స్ చూసుకుంటే 2 ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్గా ఉంటాయి. ఏబిఎస్ విత్ ఈబిడి అనేది ఇస్తున్నారు. ఐసోఫిక్ చైల్డ్ సీట్ మౌస్ మనం చూసాం కదా. జియో ఫెన్సింగ్ ఉంది. ఆల్సో బేస్ మోడల్ అయినప్పుడు కూడాను హిల్ అసిస్ట్ కూడా మనకి ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. సో బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడితే డీసెంట్గా అయితే ఉంది ప్రస్తుతానికి. సో గ్లోబల్ ఎన్క్యాప్ సేఫ్టీ రేటింగ్ వచ్చేంత వరకు మనం అయితే ఏమి కూడా చెప్పలేము. సో గ్లోబల్ ఎన్క్యాప్ సేఫ్టీ రేటింగ్ గురించి మీరేమనుకున్నారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. రిక్వెస్ట్ సెన్సర్స్ అనేవి రావు సిగ్మా బేస్ మోడల్ నుంచి. ఫస్ట్ మనకి ఇంటీరియర్ చూస్తేను డ్యూయల్ టోన్ చూడొచ్చు. మనకి ఇంటీరియర్ మనకు బ్రౌన్ అండ్ బ్లాక్ ఫినిష్ అనేది ఇస్తున్నారు. సో డోర్స్ నుంచి సేమ్ డిజైన్స్ అండ్ సేమ్ ఫీచర్స్ అనేవి ఉంటాయి. కామన్గా బ్లాక్ డోర్ హ్యాండిల్స్ అండ్ ఈ కార్బన్ ఫైబర్ టెక్స్చర్ ట్రీట్మెంట్ డోర్ ప్యాడ్స్ నాకు చాలా బాగా నచ్చింది. డ్రైవర్ వాళ్ళకి ఆటో, మిగతా నార్మల్ పవర్ విండోస్, లాక్ అండ్ అన్లాక్, చైల్డ్ లాక్ సిస్టమ్. బట్ మిస్ అయింది ఏంటంటే మనకు ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ అండ్ ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ ఒక్కటి మిస్ అయింది. ఇది ఇచ్చుంటే బాగుంటుంది. మనకు కంప్లీట్లీ మాన్యువల్గానే అడ్జస్ట్ అనేది చేసుకోవాలి ఎవరు వేమ్ సంబంధించి చూసుకుంటే. ఫ్యాబ్రిక్ ఫినిష్ ఆఫ్ ఆమ్రెస్ట్ పైన చూడొచ్చు. సేమ్ పాకెట్స్ అండ్ అలాగే స్పీకర్స్ కామన్గా ఇస్తున్నారు బేస్ మోడల్ లాగానే. అండ్ నెక్స్ట్ మనకు ఇంటీరియర్ అయితే డాష్ నుంచి ఇలా కనిపిస్తుంది. నాకు మెయిన్ నచ్చింది ఏంటంటే నాకు సీట్స్. సో సీట్ కవర్స్ అనేవి డ్యూయల్ టోన్ చాలా ప్రీమియం సీట్ కవర్స్ ఇస్తున్నారు. సో ఇందులో మీకు లాట్ ఆఫ్ కస్టమైజ్ ఆప్షన్ ఉంది. మీరు కలర్ ఆప్షన్ని చూస్ చేసుకోవచ్చు, డిజైన్ని చూస్ చేసుకోవచ్చు అండ్ క్వాలిటీని కూడా చూస్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ యాక్సరీస్లో ప్యాకేజ్గా అయితే ఉంటాయి. సో స్లైడింగ్ కూడా మాన్యువల్గానే చేసుకోవాలి అండ్ ఆల్సో మీకు రిక్లైన్ కూడా మాన్యువల్గానే ఉంటుంది, సేమ్ యాజ్ టాప్ మోడల్ లాగానే. బట్ మిస్ అయింది ఏంటంటే హైట్ అడ్జస్టబుల్ సీట్ అనేది ఒక్కటి మిస్ అవుతుంది మనకు సిగ్మాలో వచ్చేసి. 3 పెడల్స్ చూడొచ్చు, ఓన్లీ మాన్యువల్లో మాత్రమే వస్తుంది సిగ్మా. అండ్ బూట్ ఓపెనింగ్, ఫ్యూయల్ లిడ్ ఓపెనింగ్
నాబ్స్ అండ్ అలాగే కాయిన్ హోల్డర్స్ అండ్ ఇక్కడ ట్రాక్షన్ కంట్రోల్ ఇస్తున్నారు. మిగతా అన్ని డమ్మీస్ 360 కెమెరా రాదు. ఆటో స్టార్ట్ స్టాప్ ఒకటి ఇస్తున్నారు. హెడ్ లైట్స్ లెవెల్ కంట్రోల్ అనేది ఒకటి చూడొచ్చు. ఓవరాల్ ఫ్రంట్ డాష్ అయితే మీకు ఇలా కనిపిస్తుంది. ఒకసారి మనం లోపలికి అయితే వెళ్ళిపోదాం. దానికన్నా ముందు కీ అయితే ప్లే చేసేద్దాము. ఇందులో మీకు పుష్ స్టార్ట్ స్టాప్ బటన్ రాదు. కీలెస్ ఎంట్రీ అయితే ఉంది, బట్ పుష్ స్టార్ట్ స్టాప్ బటన్ ఇలాంటి ఫ్యాన్సీ ఫీచర్స్ అయితే రావు మీకు. సో ఆన్ చేయగానే ఫుల్ స్వైప్ ఇండికేటర్స్ అనేవి చూడొచ్చు. సో ఫ్రోనెక్స్తో మనకు ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ పని చూపిస్తుంది క్లియర్గా. అండ్ ఆబ్వియస్ అని ఏసీ వచ్చేసి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఇస్తున్నారు. ఫస్ట్ ఫ్యూచర్స్ వైజ్గా మీకు డాష్ నుంచి కనిపించేది ఈ స్క్రీన్. సో ఇది వచ్చేసి మీకు నెక్సా జెన్యూన్ యాక్సెసరీస్లో ఉంటుంది. ఇది మీకు ఆఫ్ ద మార్కెట్లో కూడా దొరుకుతుంది, బట్ వారంటీ అనేది ఉండదు. బట్ నెక్సా నుంచి వేయించుకుంటే ఆ బిల్ అదంతా కూడా చూస్తే వారంటీ ఉంటుంది. కంపెనీ వారంటీ ఇస్తారు అండ్ వెహికల్ వారంటీ అనేది ఎక్కడ కూడా పోదు. సో సింపుల్ స్క్రీన్ చూడొచ్చు. 7-inch యూనిట్ వరకు ఉంది. టచ్ సెన్సిటివిటీ అనేది అంత బాగాలేదు, ల్యాగ్ ఉంది. ఎలాంటి వైర్లెస్ ఆండ్రాయిడ్ యాపిల్ కార్ప్లే అట్లీస్ట్ వైర్తో కూడా లేవు. ఓన్లీ బ్లూటూత్ మాత్రమే వస్తుంది. బ్లూటూత్ కనెక్టివిటీతో ఉంటుంది. సింపుల్గా ఉంటుంది. మీకు ఏదో టచ్ స్క్రీన్ ఇవ్వాలన్నట్టుగా ఉంటుంది. ఎలాంటి బేసిక్ ఫీచర్స్ కూడా ఉన్నాయి మీకు. సో సిస్టమ్ సెట్టింగ్స్లో ఏవి కానివ్వండి ఇవన్నీ కూడా వచ్చు. కెమెరా, స్టోరేజ్ అండ్ ఇవన్నీ సింపుల్గా చూపిస్తుంది, బట్ అంత డీటెయిల్గా అయితే ఉండవు. సో బ్యాక్గ్రౌండ్ థీమ్స్లో కూడా కలర్ చేంజింగ్స్లో మళ్ళీ మీకు 4 to 5 కలర్ ఆప్షన్స్ అనేవి చూడొచ్చు. క్లాక్, బ్యాక్గ్రౌండ్ అండ్ ఇల్యుమినేషన్ ఇవన్నీ కూడా చూడొచ్చు. సో బ్యాక్ వచ్చేసి క్లాక్ సెట్టింగ్స్ వేసుకోవచ్చు అండ్ డేట్ అండ్ టైమ్ సెట్టింగ్స్ ఇవన్నీ కామన్గా ఉంటాయి. అండ్ మ్యూజిక్ సెట్టింగ్స్లో ఏవి కూడా బేసిక్ మ్యూజిక్ సెట్టింగ్స్ కూడా లేవు. అండ్ వీడియో సెటప్ సింపుల్గా ఉంది. అండ్ బ్లూటూత్ కనెక్షన్స్ ఇవన్నీ కూడా చూడొచ్చు. పేరింగ్ అంతా కూడా చేసుకోవచ్చు. దట్స్ ఇట్. ఫోన్ పేరింగ్తో బ్లూటూత్తో మనకు కాల్స్ మాట్లాడడానికి అయితే ఉంటుంది. ప్రినార్ కంపెనీ అంట. లాట్ ఆఫ్ నెక్సా షోరూమ్స్లో అవైలబిలిటీగా ఉంటాయి. అండ్ ఒకసారి మీకు రివర్స్ కెమెరా కూడా చూసాను. రెజల్యూషన్ అయితే వెరీ పూర్గా అయితే ఉంది. ఈ ప్రైస్ పాయింట్లో మనం ఇంతకన్నా ఎక్కువగా అయితే ఎక్స్పెక్ట్ చేయలేము. సేమ్ ఆఫ్ ద మార్కెట్ కెమెరా కాబట్టి అలాంటి రెజల్యూషన్ అనేది మనం ఇందులో కూడా చూస్తూ ఉంటాం. సో లోపల చూస్తే మీకు ఇలా అయితే కనిపిస్తుంది. ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ ప్రొవైడ్ చేస్తున్నారు. సింపుల్గా స్టీరింగ్ కంట్రోల్స్ మిస్ అయ్యాయి. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ సేమ్ మనకు బేస్ మోడల్లో వచ్చేదే సెమీ డిజిటల్ అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్. సెంటర్లో బ్లాక్ అండ్ వైట్ MID స్క్రీన్ ఇస్తారు. లెఫ్ట్ సైడ్ టాకో, రైట్ సైడ్ స్పీడో వస్తుంది. మాల్ ఫంక్షన్ ఇండికేషన్స్, లో ఫ్యూయల్ వార్నింగ్ అండ్ డిజిటల్గానే వస్తుంది. ఇందులో మీకు ఓడోమీటర్ చూపిస్తుంది, ట్రిప్ మీటర్స్, యావరేజ్ చూపిస్తుంది, రియల్ టైమ్ రేంజ్. ఇంతే మీకు ఇంతకన్నా ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయలేము మనం బేస్ మోడల్లో. స్టీరింగ్ కంట్రోల్స్ కూడా మిస్ అవుతాయి. క్రూజ్ కంట్రోల్ ఏది రాదు. లెదర్ ర్యాప్ స్టీరింగ్ వీల్ కూడా రాదు. యాక్చువల్గా మీరు అడగొచ్చు ఈ ప్యాకేజ్లో. ఎయిర్ బ్యాగ్ అనేది మనకు స్టీరింగ్ నుంచి వస్తుంది. అండ్ వైపర్స్ వచ్చేసి మీకు సింపుల్ వైపర్స్, సింపుల్ హెడ్ ల్యాంప్స్ అనేవి వస్తాయి. ఆటో అనేవి రావు, రెండు కూడా మీకు. అండ్ నెక్స్ట్ మీకు ఇక్కడ ఆటో IRVM కూడా రాదు. టాప్ మోడల్ లాగా మాన్యువల్ డిమ్మింగ్ IRVM మాత్రమే ఉంటుంది. సెంటర్లో కనుక చూసుకుంటే మనకు హారిజాంటల్ AC వెంట్స్, అలాగే హజర్ లైట్ సెంటర్లో స్విచ్ అండ్ కార్బన్ ఫైబర్ టెక్స్చర్ అనేది సెంటర్ కన్సోల్లో కూడా ఉంది. చాలా ప్రీమియంగా ఉంది ఇది వచ్చేసి. అండ్ ఇందులో మీకు ఆటో క్లైమేట్ కంట్రోల్ అనేది బేస్ మోడల్ నుంచే వస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు. సో మంచి స్విచ్ గేర్ క్వాలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. డిస్ప్లే కూడా వస్తుంది. టాప్ మోడల్ లాంటివి మనకు ఆటో క్లైమేట్ కంట్రోల్ ఇందులో కూడా వస్తుంది. గ్రేట్. అండ్ ఇందులో మీకు 12V ఛార్జింగ్ సాకెట్ ఫ్రంట్ ప్యాసింజర్ వాళ్ళకి చూడొచ్చు. కీ ఫీచర్స్లో USB ఛార్జింగ్ పోర్ట్ మిస్ అయింది. అండ్ 2 కప్ హోల్డర్స్ సెంటర్లో చూడొచ్చు. అండ్ మాన్యువల్ గేర్ లివర్ అంత డీసెంట్గా ఉంది, అంత స్టైలిష్గా కూడా లేదు. సెంటర్ కన్సోల్లో కార్బన్ ఫైబర్ టెక్స్చర్ అనేది మనకు బేస్ మోడల్ నుంచి స్టాండర్డ్గా వస్తుంది. మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సెంటర్ ఆర్మ్రెస్ట్ అనేది మిస్ అవుతుంది మనకు సిగ్మా బేస్ మోడల్ నుంచి. ఇది ఇచ్చుంటే బాగుంటుండే. అండ్ మైక్ వచ్చేసి బ్లూటూత్ కనెక్టివిటీ, మైక్ కాల్స్ మాట్లాడడానికి ఇక్కడైతే ప్రొవైడ్ చేస్తున్నారు సన్ వైజర్ పైన. ఎలాంటి టూల్ రిప్స్ షోల్డర్ లేదు. లెఫ్ట్ సైడ్ ఎలాంటి వ్యానిటరీ మిర్రర్ కూడా మీకు సిగ్మా మోడల్ నుంచి అయితే రాదు. ఇది ఓవరాల్గా ఇంటీరియర్. ఫ్రెండ్స్ ఇంకా ఓవరాల్ ఇంటీరియర్ అయితే ఇంతే. మీకు యాక్సెసరీస్ ఫిల్ అయిన తర్వాత సిగ్మా మోడల్ అయితే ఇలాగ అనిపిస్తుంది వేరియంట్. అండ్ స్టీరింగ్ కూడా చూస్తే అడ్జస్ట్మెంట్ అయితే ఉంది. అండ్ అడ్జస్ట్లో కూడా ఓన్లీ టిల్టెడ్ మాత్రమే ప్రొవైడ్ చేసినారు. టెలిస్కోపిక్ అయితే లేదు. ఓన్లీ టిల్టెడ్ స్టీరింగ్, ఫ్లాట్ బాటమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. స్టీరింగ్ కంట్రోల్స్ కూడా మిస్ అయ్యాయి. ఒకసారి ఫైనల్లీ మనం ఇంజన్ గురించి డిస్కస్ చేద్దాము. ఇంజన్ నాబ్ హుడ్ ఓపెన్ చేద్దాము. ఇంజన్ గురించి డిస్కస్ చేసి వీడియోని క్లోజ్ చేద్దాము. AC వెంట్స్ సరౌండింగ్ కార్బన్ ఫైబర్ టెక్స్చర్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. సో ఇది ఓవరాల్గా ఇంటీరియర్. ఇంజన్ వచ్చేసి మీకు ఇందులో సిగ్మా కాబట్టి ఓన్లీ న్యాచురల్ ఆస్పిరేట్ ఇంజన్ మాత్రమే ఉంటుంది. టర్బో వచ్చేసి మీకు డెల్టా ప్లస్ వేరియంట్ నుంచి టర్బో ఇంజన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇందులో మాత్రం ఓన్లీ న్యాచురల్ ఆస్పిరేట్ ఇంజన్. 1.2 లీటర్ డ్యూయల్ జెట్ VVT టెక్నాలజీతో వస్తుంది. 1197 cc ఉంటుంది. 4 cylinders ఇంజన్ ఇది. టర్బో అయితే 3 cylinders ఇంజన్, బట్ అది పవర్ ట్రైన్స్ ఎక్కువగా ఉంటే 100 bhp. ఇది 88 bhp, 130 Nm ఆఫ్ టార్క్. 5 స్పీడ్ మాన్యువల్ మాత్రమే ఉంటుంది సిగ్మా వేరియంట్లో. దీని నెక్స్ట్ వేరియంట్ డెల్టా నుంచి మీకు ఆటోమేటిక్ కూడా 5 స్పీడ్ అయితే అవైలబిలిటీగా ఉంటుంది. సో టర్బో కావాలంటే మీరు డెల్టా ప్లస్ నుంచే వెళ్ళాలి. అండ్ అందులో కూడా లాట్ ఆఫ్ యాక్సరీస్ వేయించుకునే వాళ్ళు ఉన్నారు. అల్ఫా ప్లస్ తీసుకొని కూడా యాక్సరీస్ వేయించుకునే వాళ్ళు కూడా ఉన్నారు, నేను చూశాను. అండ్ బ్యాటరీ ఇదంతా కూడా వైర్స్ అన్ని కూడా ఎక్స్పోజ్ అవుతున్నాయి చూడొచ్చు మీరు. ఇంజన్ వచ్చేసి సో సేమ్ ఇంజన్ మనం చాలా కార్స్లో చూసాం కదా, బెలీనో అలాంటి కార్స్లో చూసాము. అండ్ వాషర్ ఫ్లూయిడ్ ఇక్కడైతే ఇస్తున్నారు. మైలేజ్ మీకు 21.7 km/L అని అఫీషియల్గా చెప్తున్నారు. రియల్ వల్ల 18 వరకు ఇస్తుంది. మనకి ఇన్స్టాలేషన్ కూడా ఉంది ఇంజన్ హుడ్ పైన. అండ్ క్వాలిటీ అయితే డీసెంట్గా అనిపిస్తుంది నాకు.
సో స్టాండర్డ్ ఫీచర్స్ మీకు సిగ్మా బేస్ మోడల్లో వచ్చేది ఏంటంటే 4 పవర్ విండోస్, ఆటో క్లైమేట్ కంట్రోల్, రేర్ హెడ్ రెస్ట్ 3 కూడాను, కీలెస్ ఎంట్రీ, డ్యూయల్ టోన్ డాష్ బోర్డ్, రేర్ డిఫోగర్, ఇలాంటి స్టాండర్డ్ ఫీచర్స్ వస్తాయి. మిగతా అన్ని కూడా యాక్సెసరీస్లో అయితే చూడొచ్చు. అండ్ ఇందులో కిట్స్లో కూడా చాలా రకాలైన కిట్స్ ఉన్నాయి. ఇంటీరియర్ స్టైలింగ్ కిట్ కూడా ఉంటుంది, ఇది సపరేట్ ప్రైస్ ఉంటుంది. నెక్సా కంఫర్ట్ కలెక్షన్ కిట్ ఉంటుంది సపరేట్ ప్రైస్. కార్ కేర్ కిట్ ఉంటుంది సపరేట్ ప్రైస్. అండ్ ఇది వచ్చేసి మీకు విలాక్స్ కిట్ అంటాము. అండ్ దీంట్లోనే మీకు అడిషనల్గా ఇంకొన్ని యాక్సెసరీస్ యాడ్ చేసిన తర్వాత 1.2 lakhsకే మన ఛానల్ నుంచి మంచి ప్రైస్, డిస్కౌంట్స్ ప్రైస్ అనేవి వస్తున్నాయి. విలాక్స్ కలెక్షన్లో కొన్ని ఓన్లీ యాక్సెసరీస్ మాత్రమే ఉంటాయి. అలాయ్ వీల్స్ కానీ, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కానివ్వండి, స్పీకర్స్ కానివ్వండి, ఇంకొన్ని యాక్సెసరీస్ అనేవి రావు మీకు. సో టోటల్ నేను సిగ్మా బేస్ మోడల్ని టాప్ మోడల్గా కన్వర్ట్ చేసి సో యాక్సెసరీస్ పైన మంచి డిస్కౌంట్స్ ప్రొవైడ్ చేయించి షోరూమ్ వాళ్ళతో మాట్లాడి మీకోసం మన ఛానల్ నుంచి అయితే ప్రొవైడ్ అనేది చేపిస్తున్నాను. సో ఈ వీడియో చూసి ఫ్రోనెక్స్ సిగ్మా బేస్ వేరియంట్ మీరు పర్చేస్ చేద్దామనుకుంటే సైనిక్పురి నెక్సా షోరూమ్ని విజిట్ చేయండి. ఇవే యాక్సెసరీస్ ప్యాకేజ్ పైన మన ఛానల్ నుంచి మంచి డిస్కౌంట్స్ ప్రొవైడ్ చేపిస్తున్నాను. సో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఒక కోడ్ అయితే ఉంది. ఆ కోడ్ని యూజ్ చేసి మీకు అబ్సల్యూట్లీ 30,000 రూపీస్, 30,000 రూపాయలు డిస్కౌంట్స్ అనేవి వస్తున్నాయి. అది కూడా లిమిటెడ్ పీరియడ్ మాత్రమే. విజిట్ చేయండి అండ్ యాక్సెసరీస్ వేయించుకోండి. ఇవే కాకుండా టాప్ మోడల్ పర్చేస్ చేసినా కూడా యాక్సెసరీస్ వేయించుకోవచ్చు మీరు. దానిపైన కూడా డిస్కౌంట్స్ ప్రొవైడ్ చేపిస్తాను మన ఛానల్ నుంచి. సో దట్స్ ఇట్ గైస్. ఓవరాల్గా ఇది రోజు రివ్యూ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ షోరూమ్ని విజిట్ చేస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూపించండి, ఇన్స్టాగ్రామ్ని ఫాలో చేసి చూపించండి. బెస్ట్ డిస్కౌంట్ స్పెషల్ ఆఫర్స్ అనేవి ఉంటాయి. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్ బాక్స్ కంటే కూడా ఇన్స్టాగ్రామ్ అఫీషియల్ పేజ్ని ఫాలో అయ్యి మెసేజ్ చేయండి. మనకు డిస్కషన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ యాక్సెసరీస్ ప్యాకేజ్ గురించి మీరు ఏమనుకున్నారు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్. ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్, టేక్ కేర్. మాస్క్ వేసుకోండి, శానిటైజర్ రెగ్యులర్గా యూజ్ చేయండి, సోషల్ డిస్టెన్స్తో పాటు. అండ్ కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఫస్ట్ ఇన్ తెలుగు రివ్యూస్ ఎక్స్క్లూజివ్గా మన ఛానల్లో ఎప్పుడు